హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి జాతకుల ఆయుష్ ఎంత, ఏ సమయంలో వారికి మరణం సంభవిస్తుంది, పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి పరిహారాలు చేస్తే దాని నుంచి మనం తప్పించుకోవచ్చో సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశి అంటే మనకు ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, శతభిష 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, పూర్వభాద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి జాతకులు అని పేర్కొంటారు. రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ఇది మనకు తెలిసిన విషయమే అయినా సరే ఈ రాశికి అధిపతి కూడా శని అనే విషయం కూడా మనకి తెలుసు. అయితే కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలవడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. ముఖ వర్చస్సు చక్కగా ఉంటుంది. వారి స్వరూపం కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటారు బయటికి. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. వారు ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టరు. మంచి చెడు ఆలోచించిన తరువాతే కార్య సాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఏ చిన్న మాట అయినా కూడా నొచ్చుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి. కుంభరాశి వారు సాంకేతిక విద్య మీద, వైద్య విద్యల మీద ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వాటిలోనే ఎక్కువగా రాణిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటం, అనుభవం, నేర్పు కలిగి ఉండడం వల్ల వీరు అన్నింటిలో కూడా చక్కని ప్రావీణ్యాన్ని పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క గుణగణాల విషయాలకు వస్తే కుంభరాశి వారు పోటీ లేని చోట కూడా మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలుగుతూ ఉంటారు. అయినా కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. ఇక కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవటం వలన కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా వీరిని చాలా వరకు కృంగదీస్తూ ఉంటుంది. పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సంపాదించుకోవటం ఈ కుంభరాశి వారి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడూ కూడా కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలీదు. ఇక వీరిది ప్రేమ తత్వం అని చెప్పుకోవచ్చు. వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు. సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరు దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకి కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుని కొత్త వారి ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను, స్నేహితులను వీరు మర్చిపోరు.
కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. తమలోనే కుళ్ళి బాధపడుతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధులు ఎక్కువగా ఉంటారు. కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశ యోగిస్తాయి. పడమర, దక్షిణ, ఉత్తర దిశలు యోగిస్తాయి. ఏ దిక్కు వీరికి దోషమైంది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వర అష్టక పారాయణం, లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజ చేయటం వల్ల వీరికి మంచి మేలు జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తూ ఉంటుంది. ఇక నక్షత్రాల వారీగా ఈ కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాం. ఈ నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే గనుక ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడు కూడా త్రిముఖ రుద్రాక్షను ధరిస్తూ ఉండాలి. అయితే ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయానికి వచ్చినట్టయితే వారికి అధిపతి అయిన శని గ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ధనిష్ట జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే, కుజునికి అనుగ్రహం కోసం ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అన్న కుజుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం రోజున 19 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల కుజగ్రహ దోషం కొంతవరకు తప్పించుకోవచ్చు. కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం రోజుల్లో షష్ఠి తిథుల్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. ఆలయంలో అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కుజుని అనుగ్రహం పొందాలి. ఇలా ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం రోజున ఉపవాసంతో మంచి నియమంతో ఆశిస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహం లభించి కుజగ్రహం యొక్క చెడు ప్రభావం మన మీద లేకుండా ఉంటుంది. శివుని అవతారమైన రుద్రుని 25 జన్మ నక్షత్రాల్లో 6వ జన్మ నక్షత్రం అయిన ఆర్ధ నక్షత్రానికి అధిష్టాన దైవం. ఆర్ధ నక్షత్రంతో పాటు కుజగ్రహానికి, కేతు గ్రహానికి, శని గ్రహానికి, కొంతవరకు రాహు గ్రహానికి కూడా రుద్ర ఇతర దేవుళ్లతో పాటు ఒక అధిష్టాన దైవం. ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారు అన్నదమ్ముల వరసయ్యే వారికి సహాయం చేయాలి. ధనిష్ట నక్షత్రం వారు వారి మాటకు విలువ ఇస్తూ ఉండాలి. ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి ఆడవారు. ఇక కందులు మరియు కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఇలా చేయటం చాలా వరకు కూడా వీరి యొక్క జీవితంలో వీరికి మంచి చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన వారైతే ఏం చెయ్యాలి అంటే, శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు అధిపతి అయిన శని గ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించటానికి ధనిష్ట జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహాన్ని కూడా క్రమం తప్పకుండా కూడా పరిహారాలు చేస్తూ ఉండాలి. రాహు అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే రాహు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదంటే తప్పకుండా ప్రతి శనివారం రోజున ప్రత్యేకించి రాహుకాలంలో అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య 23 సార్లు పఠించాలి. ఇక రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. రాహువు యొక్క అనుగ్రహం కోసం శనివారాల్లో ప్రత్యేకించి రాహుకాల సమయంలో 9 నుంచి 10:30 మధ్య ఉదయం పూట శుక్లపక్ష అష్టమి తిథుల్లో అమావాస్య తరువాత 8వ రోజు శ్రీ దుర్గా అమ్మవారి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి రాహు యొక్క అనుగ్రహం కోసం, అనుకూలత కోసం ప్రార్థించాలి. ఇక వీధి సునకాలకి అంటే కుక్కలకి ఆహారం అందించాలి. ఎవరి వద్ద నుంచి ఏది ఉచితంగా తీసుకోకూడదు. ఎవరైనా మీకు బలవంతంగా ఏదైనా ఇచ్చినా సరే వారికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించేయాలి. తండ్రి వరుస అయ్యే వారిని గౌరవించి వారికి సేవలు చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయాలి. మద్యం, మాంసాహారం మానేస్తే చాలా మంచిది. ఇక
అదేవిధంగా నల్ల మినుములతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఇది శతభిష నక్షత్రం వారికి ముఖ్యంగా చెప్పబడుతున్న యొక్క పరిహారం. ఇక ఆ తరువాత చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా శనిగ్రహానికి పరిహారాలు చేయాలి. వారి కష్టాలు తొలగించుకోవాలంటే అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, అలాగే పూర్వభద్ర జన్మ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు చేస్తూ ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం కోసం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురవే నమః అన గురువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి గురువారం 19 సార్లు పఠించాలి. అధిష్టాన దైవం బృహస్పతి అని, శ్రీ బ్రహ్మదేవుడు అని, శ్రీ మహావిష్ణువు అని, ఇంద్రుడు అని, మహాగణపతి అని, శ్రీ దత్తాత్రేయుడు అని చెప్పడం జరిగింది. కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు తెలుపుతున్న దాని ప్రకారం గురుగ్రహానికి అధిపతి దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం. శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలను, అందరూ దేవుళ్లకు, అన్ని గ్రహాలకు, అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటాడు. దక్షిణామూర్తి అన్ని లోకాలకి గురువు కాబట్టి గురుగ్రహానికి బృహస్పతికి అధిపతిగా ఉంటారు. శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు. గురువు లేదా బృహస్పతికి అధిపతి అయినటువంటి శ్రీ దక్షిణాస్వామికి మీరు తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. ఇక దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి, మంత్రాలు పఠించాలి. గురువారం నాడు నియమంగా ఉండాలి. గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించాలి. ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం వారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఆ నక్షత్రానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అకాల మృత్యువు నుంచి, అలాగే వారికి సమయం దాటక ముందే చనిపోయే పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి కూడా వీరు బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి మరణం సంభవించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.